మా ఇంట్లో ఏం కూర చేస్తున్నాను చూద్దరు కానీ రండి. ఈరోజు మా ఇంట్లో గుడ్లు క్యాప్సికమ్ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఇవ్వండి గుడ్లు, క్యాప్సికమ్, టమాటా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర. స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుందామండి. హీట్ ఎక్కాక ఆయిల్ పోసుకుందాం. ఇంకో పక్కన రైస్ పెట్టుకున్నామండి. కుక్కర్ పెట్టుకోమండి మేము, ఎందుకంటే తినరు, అందుకు వాచుతాను అనమాట అన్నం. ఎక్కింది, ఆయిల్ పోసుకుందామండి. గుడ్లు వేపుకోవాలి కదా, ఫస్ట్ కొంచెం ముందు గుడ్లుకి ఆయిల్ వేస్తాం. అది ఉండే కనపడి నీకు ఇంతేగా చేసేవా స్టార్ట్ అవ్వండి. కొంచెం పసుపు వేసాను, గుడ్లు వేసేస్తున్నాను. గుడ్లు అయిపోయండి, తీసేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొంచెం నూనె వేద్దాం. ఇందాక గుడ్లకే కదా ఎక్కువ, కొంచెం నూనె వేద్దాం. తగినంత మీరు వేసుకోండి. ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, క్యాప్సికమ్ కూడా వేద్దాం. కొంచెం పసుపు కూడా వేద్దాం, ఉప్పు కూడా వేద్దామండి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు తర్వాత మళ్ళీ చూసుకున్నాను. కొంచెం వేగాక టమాటాలు, క్యాప్సికమ్ కూడా వేసుకున్నాను. మూత పెట్టేస్తున్నాను 10 నిమిషాలు మగ్గనిద్దాం. ఒకసారి మూత తీసి ఉల్లిపాయ మళ్ళీ కలుపుదామండి. ఉల్లిపాయ మగ్గుతుంది, ఇందులో క్యాప్సికమ్ వేద్దాం. అది కూడా మగ్గాలి కదా. క్యాప్సికమ్ కూడా వేసి కొంతసేపు మగ్గిన తర్వాత టమాటాలు వేద్దాం. ఒక 5 నిమిషాలు కూడా మగ్గిస్తాం. పక్కన రైస్ కూడా వండుతున్నాను. మూత తీసి ఉడుకుతుందండి. టమాటా ముక్క కూడా వేసి మళ్ళీ మూత పెడదాం. శుభ్రంగా ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు మగ్గనిచ్చేది. బాగా పక్కన వేసి కూడా పడుతుంది. ఒకసారి కలుపుకుందాం. అవును
మసాలా ఇంకా మగ్గాలి. అన్నం వచ్చేసి తర్వాత ఇది చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు గుడ్లు వేసి ఉప్పు కారం వేస్తామండి. వాటర్ కూడా వేసుకుంటాం. రెండు స్పూన్లు కారం వేస్తున్నాను. కలిపేసి వాటర్ వేద్దాం. ముందు కొంచెం సాల్ట్ వేస్తాం కదండి, తర్వాత ఉడికిన తర్వాత చూద్దాం. వాటర్ కొన్ని వాటర్ వేస్తాం. చిన్న గ్లాస్తో వాటర్ వేసుకుంటే సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. 10 నిమిషాలు ఉడికిద్దామండి కూర. ఇప్పుడు కూర రెడీ అయిపోతుంది. కాసేపు కూర చారుదానేటట్ట చూద్దాం. ఇలా ఉడుకుతుందండి, ఇంకా ఉడకాలి. ఒకసారి ఉప్పు చూసి ఉప్పు సరిపోయిందో లేదో కారం ఉప్పు చూస్తాం. కారం సరిపోయింది. కొంచెం ఉప్పు వేయాలండి. కొంచెం ఉప్పు వేద్దాం. ఇంకొకసేపు దగ్గరికి ఉడికాక కొత్తిమీర వేసుకుని దింపేసుకున్నాను. ఇంకా కొంచెం ఉడకాలండి కూర. ఓకే, చారు పెట్టానండి. ఇది తాలింపు వేస్తాను ఇప్పుడు. కొంచెం చింతపండు టమాటాలు కూడా వేసుకున్న చారు కూడా చెప్పడం అంటారు. చారు, టమాటా చారు, గుడ్లు, క్యాప్సికం కర్రీ అన్నమాట నాకు ఈరోజు. తాలింపు వేస్తున్నాను. ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర. తాలింపు చారు వేసేస్తాను. తీసి చూద్దామండి. దగ్గరికి కూర చూద్దామండి. ఇంకా నీళ్ళు కొంచెం పలచగా ఉంది, ఇంకా దగ్గరికి అవ్వాలా. కొంచెం కలిపి మళ్ళీ మూత పెట్టుకుంటాం. అక్కడ చాలా తరిమి పెట్టేసానండి. రైస్ అయిపోయింది, కూర కూడా రెడీ అయిపోతుంది. చూసుకుందామండి. మూత తీసుకుని ఉడుకుతుంది. ఇప్పుడే ఆయిల్ పైకి వస్తూ ఉంది. ఒకసేపు ఉడికిద్దామండి. కొంచెం నీళ్ళు ఉన్నాయి కదా, కొంచెం పలసగా ఉంది. పెడదాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. కూర మ్యాక్సిమం ఉడికిపోతూ ఉంది. దగ్గరికి అవుతుంది కదండి, అవుతుంది. ఈరోజు మా ఇంటి విషయాలు కొంచెం చెప్దాం అనుకుంటున్నానండి. మా చిన్న ఫ్యామిలీ అండి. మరి మా ఆయన గారు, నేను, మాకిద్దరు పిల్లలండి. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి అన్నమాట అండి. మా అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మా మేనల్డ్కే చేసాం.
మా అమ్మాయి వాళ్ళు కాకినాడలో ఉంటారు. మా అమ్మాయికి 2 పిల్లలు అన్నమాట, పాప బాబుని. మా పాప వచ్చి సత్యస్కాన్లో చేస్తుంది. మా అబ్బాయికి మొన్న మార్చిలో మ్యారేజ్ చేసామండి, మొన్నే రీసెంట్గాని. మేము ఉండేదైతే పెద్దాపురంలో ఉంటున్నాం అన్నమాట అండి. అది మా చిన్న ఫ్యామిలీ అన్నమాట అండి. మా అబ్బాయి అయితే లోకల్లోనే చేసుకుంటాడండి. అదండి మా చిన్న ఫ్యామిలీ. ఇంకా కూర దగ్గర పడిపోయింది కదండి, కొత్తిమీర వేసి కర్రీని దింపేసుకున్నాం. కొత్తిమీర వేస్తున్నానండి. మరి మీరు ఎలా వండుకుంటారో, మరి క్యాప్సికము ఇలా, మరి నేనైతే గుడ్లు క్యాప్సికం టమాటా కలిపి వండుతాను. మీరు ఎలా వండుకుంటారో కింద కామెంట్లో పెట్టండి. ఈ కర్రీ చూసి నాకు కామెంట్ చేయండి. మీరు ఏమన్నా కొత్తగా చెయ్యండి మీరు అంటే నాకు కామెంట్లో పెట్టండి, నేను మీకు చేసి చూపిస్తానండి. ఈరోజు గుడ్లు క్యాప్సికం కర్రీ రెడీ అయిపోయిందండి. ఆయిల్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని స్టవ్ కట్టేసుకుందామండి. నన్ను తీసారు. కూర అయిపోయిందండి. స్టవ్ కట్టేస్తానండి. ఈరోజు మరి నా కర్రీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా కొత్త వంటలో ఇది చేసి చూపించు ఆంటీ అంటే నేను చేసి చూపిస్తాను. కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి.